చూపులు అనే దానికి ఏదైతే ఉందో పెళ్లి చూపులు చూపించడానికి సంబంధించినది ఇక్కడ తెలుగులో బ్రోకర్ అంటారు, మ్యారేజ్ లింక్లు అంటారు. అలాంటిది నేను 2000లో స్టార్ట్ చేశాను. 2000లో స్టార్ట్ చేసి దాదాపు 3 సంవత్సరాలు మేము ఆర్య వైశ్యాసు ఓన్లీ వైశ్యాస్ కమ్యూనిటీకి సంబంధాలు చూద్దామన్న ఉద్దేశంతో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాను. పెళ్లి సంబంధాలు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ అమ్మాయి గురించి అబ్బాయి గురించి తెలుసుకున్న తర్వాత అంటే కులాలలో గోత్రాలు గీత్రాలు అవన్నీ తెలుసుకొని ఎత్తు లావు రాసులు జాతకాలు రకరకాల పిచ్చిలు ఉంటాయి జనాల దగ్గర. ఒకటి జాతకం కావాలంటాడు, ఒకటి చదువు కావాలంటాడు, ఒక డబ్బున్నోడు కావాలంటాడు, ఒకటి అందమైన అమ్మాయి కావాలనుకుంటాడు. దేవుడు అనేవాడు అందరికీ అన్ని ఇవ్వడు. డబ్బులు కానీ అందాన్ని కానీ తర్వాత చదువు కానీ ఈ 3 ఎప్పుడు కూడా దేవుడు అనేవాడు ఎవరికి ఇవ్వడు. అవి 3 ఉన్నాయంటే అవి మీరు ఎక్కడైనా ఉంటే నిరూపించండి నాకు. కాబట్టి ఆయన పెళ్లి చూపులు అన్న తర్వాత ఎక్కడైనా అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ మీ ప్రోగ్రాంలో అమ్మాయిలు ఎగేసుకొని ఏదో రావడం అనేది నాకు నచ్చలేదు. అంటే మీరు ఏ విధంగా కాంటాక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయిలు ఎగేసుకొని వచ్చే పరిస్థితి ఇక్కడ దేశంలో లేదు. వాస్తవంగా ఏ కులంలో అయినా సరే ఈరోజు పరిస్థితి అమ్మాయిల నిష్పత్తి అబ్బాయిల నిష్పత్తి ప్రకారం అయితే అమ్మాయిలే తక్కువ ఉన్నారు. అమ్మాయిలకున్న కోరికలు తగ్గట్టుగా అబ్బాయిలు ఎక్కడా లేరు. ఏ కులంలోనూ లేరు, ఎక్కడా లేరు. దేశంలో ఎక్కడ కూడా అమ్మాయిల తల్లిదండ్రులు వాస్తవంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయి తల్లిదండ్రులు కావలసినటువంటి అబ్బాయిలు అసలు దేశంలోనే ఎక్కడ లేరు. లాస్ట్కు అమ్మాయిలకు ఇదేంటంటే ఏమంటారంటే దాని సైన్స్లో ఏమంటారో 30 సంవత్సరాల తర్వాత కడుపోయే అవకాశాలు లేకపోతే కూడా 32-33 సంవత్సరాలు కేవలం అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిల ఆదాయాల కోసమయ్యే పెళ్ళిళ్ళు చేయని వాళ్ళు 155 మంది ఉన్నారని చెప్పి నేను నిర్ధారణ చేస్తాను. షోలల్లో పెళ్ళిళ్ళు అయినే కాదండి, నిజంగా ఇప్పుడున్న హైదరాబాద్ కాదు, ఇప్పుడున్న కల్చర్లో ఇప్పుడున్న జనాలలో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే పెళ్ళిళ్ళు అనేది ఒక అండర్స్టాండింగ్ మాత్రమే, ఒక అవగాహన ఉండాలి. అంతేగాని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్లో కానీ హార్డ్వేర్లో కానీ బిజినెస్లో కానీ ఇప్పుడున్న టీవీ సీరియల్లే సగం పెళ్లి సంబంధాల గురించి పెళ్ళిళ్ళ గురించి చెడగొట్టడానికి కారణం ఏంటంటే సగం టీవీ సీరియల్లే అని చెప్తాను నేను. ఏ టీవీ సీరియల్లో కూడా రూపాయి సంపాదించుకునేది చూపించరు. కానీ వాడు ప్రతివాడు కారులో తిరుగుతాడు, ప్రతివాడు ₹1,00,000 టీవీ పెట్టుకుంటాడు. దేశంలో 80% ఈరోజు తినడానికి లేదు జనాలకి. 20% కార్పొరేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు మాత్రమే దేశాన్ని మొత్తం ఏలుతుంటే 80% మందికి ఈ 20% చేసేదంతా చూపించి వీళ్ళను భ్రమలో బతికిచ్చి వీళ్ళని అన్యాయంగా వీళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. వీడికి దేవుడిచ్చిన 70 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాలు పెళ్ళే చేసుకోకపోతే వీడికి జీవితం ఎందుకండి? ఎందుకు జీవితం? ఇంతకుముందు పూర్వకాలంలో మన జనరేషన్ మన తాతలు గీతల టైంలో 8 ఏళ్లకో అమ్మాయికి పెళ్లి చేసేవాళ్ళు, 15 ఏళ్ళకి అబ్బాయికి పెళ్లి చేసేవాళ్ళు. అప్పటికి మెచ్యూరిటీ వాళ్ళే కాలే. ఇప్పుడు సమానత్వము సాకము అన్నీ చెప్పుకొని కూడా 30 ఏళ్లకు 32 ఏళ్లకు పెళ్లి చేయకపోతే పెళ్ళిళ్ళు అమ్మాయిలకు చేయకపోతే మీరు కావాలంటే ఏ కులంలో సరే ఒక 1000 మందిని తీసుకోండి, 30 సంవత్సరాలు దాటిన అమ్మాయిలు ఎంతమంది పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు పెళ్లి కాలేదని మీరు ఎంక్వైరీ చేయండి. ఊరికే పెళ్లి చూపులు కాదు. ప్రతిభకి ఎంత అండి వయసు? ఇప్పుడు ఎన్నేళ్ళండి ప్రతిభకు? మీకు తెలిసి చెప్పండి. నాకైతే తెలియదు. నేను టీవీసీలు ఒకసారి చూసా, అమ్మాయిలంతా ఎగేసుకొని అంత అందంగా ఎక్కడ పెళ్లి చూపులలో అమ్మాయిలు ఎగేసుకొని రారండి నాకు తెలిసినంత వరకు. పెళ్ళి అనేది ఒక 4 గోడల మధ్యన జరిగేదానికి తంతు మాత్రమే, బంధువులలో జరిగే పంతు. దాని ఈరోజు ఏంటంటే కల్చర్లో నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఏదో పెద్ద చేస్తున్నానని చెప్పి వాడిని చూసి పులిని చూసి నక్కవాతం పెట్టుకొని అప్పులు చేసుకొని ఎంతమంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్నం తినే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు. అమ్మాయిల పరిస్థితిలో అమ్మాయిలకు కోరికలకు కాదండి, అమ్మాయిలు తప్పులేదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే అమ్మాయిలు 20 ఏళ్ళు తల్లిదండ్రులు పెట్టిన చదువులు సంపదాలు వాటిలో ఉంటారు కాబట్టి వాటిలో తల్లిదండ్రుల కోరికలే విపరీతంగా ఉన్నాయి. తల్లిదండ్రులు మారితేనే పెళ్ళిళ్ళు అవుతాయి తప్ప తల్లిదండ్రులు మారినంత కారము పెళ్ళిళ్ళు కావు. ఒకవేళ అమ్మాయిలను ఒప్పించి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా ఎంతసేపటికి మగపిల్లని బ్యాంక్కి ఏటీఎం లాగా చూస్తున్నారు ఇప్పుడున్న అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయిలు తప్ప. వాడు సంపాదన ఎంత సంపాదించినా వాళ్ళకి తృప్తి అనేది లేదు. దానివల్లనే ఈరోజు విడాకుల శాతం కూడా ఎక్కువైతుంది. మీరు కావాలంటే ఏ కోర్టుకైనా పోండి. ఇలాంటి షోలు కాదండి చూపించాల్సింది జనాలకి ఉన్న నైతికత. అంటే దేశంలో 80% ఏదైతే 60% ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు చూపించగలిగిన మేలు. కానీ 10 మంది అమ్మాయిలు అందంగా ఉంటే అందరిని చూపించి నాకు రంభ కావాలి, ఐశ్వర్యరాయ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందంటే పోనీ ఐశ్వర్యరాయ్ నాకు ఇచ్చారనుకోండి, నేను ఆ బట్టలు వేసి ఊళ్ళో తిప్పగలుగుతానా? సినిమా థియేటర్లు అందరి ముందు చూపించగలుగుతానా? నా భార్యను ఎవడన్నా బుద్ధినోడు చూపించగలుగుతాడా? చెప్పండి. వాడి భార్య 10 మందిలో ఇట్టేసుకొని స్లీవ్లు వేసి ఇట్ట కులకాడికి ఎవడైనా ఒప్పుకుంటాడు? ఏ మోగాడైనా? మరి అట్టేటప్పుడు అవన్నీ ఎందుకు ఎంకరేజ్ చేయడము? అంటే జనాలు చెడగొట్టడం తప్ప ఏమన్నా ఉందా దాంట్లో ఉద్దేశము? కాబట్టి ఏ సీరియల్ అయినా సరే ఏ కార్యక్రమం పెట్టుకుంటే 80% పీపుల్కు అంటే మీరు 20% పీపుల్ సంబంధించి చూపిస్తున్నారు. 60% పీపుల్ ఏదైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన కార్యక్రమాలు చేయండి. అప్పుడు టీవీ షోలు కూడా హైలైట్ అవుతాయి. వాడెవడో దరిద్రంగా చెప్పకూడదు అవన్నీ. ఆ టీవీ కార్యక్రమం కూడా ఎంత వరస్ట్కి తయారైతే ఈ దేశంలో అంత వరస్ట్కి తయారైపోయాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను